సింగర్ రాహుల్ సిప్లిగంజ్ వివాదంలో చిక్కుకున్నారు. ఒక యువతి ఫిర్యాదుతో మరోసారి వార్తల్లో నిలిచారు. బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ మోసం చేశారంటూ ఒక బాధితురాలు విశాఖలో ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. విశాఖలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పైన ఎఫ్ఐఆర్ నమోదైంది. పెళ్లి వివాదంతో బెదిరింపులకు పాల్పడ్డారంటూ కూడా ఆ యువతి ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. రాహుల్ రెడ్డి బంధువుగా పరిచయం చేసుకుని బెదిరించారంటూ ఆ యువతి ఆరోపించింది. పెళ్లి చేసుకోవాలని యువతి పైన ఒత్తిడి చేశారంటూ కూడా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అలాగే తనను బెదిరించి వీడియో స్టేట్మెంట్ ఇప్పించారంటూ కూడా ఆరోపించడం జరిగింది. మరి దాంతో రాహుల్ సిప్లిగంజ్ సహా 11 మంది పైన కేసు నమోదు చేశారు పోలీసులు. బ్లాక్మెయిల్, బెదిరింపులు, వేధింపులకు పాల్పడ్డారంటూ ఫిర్యాదులో పేర్కొంది సదరు యువతి. వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు ప్రచారం చేశారంటూ కూడా ఆరోపిస్తూ తన పరువు, వ్యక్తిగత జీవితానికి నష్టం కలిగించారంటూ యువతి ఫిర్యాదులో తెలిపింది. మరి యువతి ఫిర్యాదుతో విశాఖలోని ఎంవీపీ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. పలు బిఎన్ఎస్ సెక్షన్లతో పాటుగా కూడా మరి ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు ప్రస్తుతం పోలీసులు. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బబిత అందజేస్తారు. బబిత, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పైన విశాఖలోని పోలీస్ స్టేషన్లో అయితే మరి ఒక యువతి ఆయన పైన ఆరోపణలు చేసినట్లుగా తెలుస్తుంది. ఆమె చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఆ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైనట్లుగా తెలుస్తుంది. అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది? ఆ యువతితో ఏంటి ఆ సమస్య అసలు? ఎస్ రాధాకృష్ణ, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అయితే వివాదంలో చిక్కుకున్నారనే చెప్పొచ్చు. అంటే ఓ యువతి ఫిర్యాదుతో మరోసారి రాహుల్ సిప్లిగంజ్ వార్తల్లో నిలిచాడనే చెప్పాలి. అంటే తన ఫోక్ సాంగ్స్కి అలాగే బిగ్ బాస్ 3 విన్ అయిన తర్వాత కూడా రాహుల్ సిప్లిగంజ్ ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయాడు. అయితే రాహుల్ సిప్లిగంజ్ మోసం చేశాడంటూ ఓ బాధితురాలైతే వైజాగ్లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అంటే వైజాగ్లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై అయితే ఎఫ్ఐఆర్ నమోదైంది. పెళ్లి వివాదంలో బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ కూడా ఆ యువతి ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా కూడా తెలుస్తోంది. అంటే రాహుల్ రెడ్డి బంధువుగా పరిచయం చేసుకొని బెదిరించారంటూ ఆ యువతి ఆరోపించింది. అయితే పెళ్లి చేసుకోవాలని యువతిపై ఒత్తిడి చేశారంటూ ఆమె పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లో అయితే పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. అలాగే తనను బెదిరించి వీడియో స్టేట్మెంట్ కూడా ఇప్పించారని ఆమె ఆరోపించింది. దీంతో రాహుల్ సిప్లిగంజ్తో పాటు మరో 11 మందిపై అయితే పోలీసులు కేసు నమోదు చేశారు రాధాకృష్ణ. బ్లాక్మెయిల్, బెదిరింపులు, వేధింపులకు పాల్పడ్డారంటూ కూడా ఆ యువతి అయితే ఫిర్యాదులో పేర్కొంది. తన వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు కూడా ప్రచారం చేశారంటూ ఆమె ఆరోపించింది. తన పరువు, వ్యక్తిగత జీవితానికి నష్టం కలిగించారంటూ కూడా ఆ యువతి అయితే ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. యువతి ఫిర్యాదుతోనే విశాఖలోని ఎంవీపీ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం అయితే పలు బిఎన్ఎస్ సెక్షన్లతో పాటు ఐటీ యాక్ట్ కింద అయితే కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది రాధాకృష్ణ. సో మరి యువతి ఫిర్యాదులో అయితే తన పరువు, వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి విలువలు పూర్తిగా వాటికి సంబంధించి నష్టం కలిగిందని చెప్పేసి యువతి అయితే ఫిర్యాదులో పేర్కొంటా ఉంది. దానిపైన ప్రస్తుతం పోలీసులు ఏ విధంగా విచారించే అవకాశం ఉంటుంది? ఎస్ రాధాకృష్ణ, అంటే తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడంటూ కూడా ఆమె కంప్లైంట్ చేసింది. అంటే రాహుల్తో పాటు రాహుల్ రెడ్డి అనే వ్యక్తితో పాటు రాహుల్ సిప్లిగంజ్ అలాగే 11 మందిపై అయితే ఆమె కేసు నమోదు చేసింది. ప్రస్తుతానికైతే పోలీసులు ఇటు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంటే ఈ బిఎన్ఎస్ సెక్షన్లతో పాటు ఐటీ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసే విచారణలో ఉన్నారు రాధాకృష్ణ. సో మరి ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు ఏమైనా రాహుల్ సిప్లిగంజ్కి నోటీసులు ఇవ్వడం జరిగిందా? ప్రస్తుతానికైతే ఫిర్యాదు వరకు అందుకున్నారు. అంటే ఎఫ్ఐఆర్ కేసు నమోదైంది. రాహుల్ సిప్లిగంజ్ వరకు అయితే ఇప్పుడు వెళ్ళిన తర్వాత అది ఎలా ఫేస్ చేస్తాడనేది ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ బబిత.
సో ఇది ఓవరాల్ గా అంటే సింగర్ రాహుల్ సిప్లగంజ్ వ్యవహారం మరోసారి తెరపైకి రావడం, ఇక మరి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఇక ఆ సదరు యువతి అయితే అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తా ఉంది. తనను పెళ్లి చేసుకోవాలని బ్లాక్ మెయిల్ చేశారంటూ ఆ కోణంలో ఆమె ఆరోపణలు అయితే కొనసాగిస్తుంది. ప్రస్తుతం బ్లాక్ మెయిల్, ఇక బెదిరింపులు, వేధింపులకు పాల్పడ్డాడంటూ ఫిర్యాదులో కూడా ఆ యువతి పేర్కొనడం జరిగింది. మరి వ్యక్తిగత ఫోటోలు, వీడియోల ప్రచారం చేశారంటూ కూడా ఆమె ఆరోపిస్తా ఉంది. తన పరువు, వ్యక్తిగత జీవితానికి నష్టం కలిగించారంటూ మరి యువతి ఆ ఫిర్యాదులో క్లియర్ కట్ గా మెన్షన్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. దానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు కూడా ముమ్మరంగా అయితే ఇంకా దాన్ని విచారించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. మరి యువతి ఫిర్యాదుతో విశాఖలోని MVP పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం ఎఫ్ఐఆర్ నమోదైంది. దానిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు కూడా మరి రాహుల్ సిప్లిగంజ్ పైన.